వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసినో పట్టివేత. ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజన పూజారులు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రాలయం మండలం చెట్నహల్లిలో వారం రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య భూ వివాదం గ్రామ సమస్యగా మారింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్ రవి చెట్నహల్లి గ్రామానికి చేరుకొని శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. తొందరలో శ్మశాన వాటిక సమస్య పరిష్కరిస్తామని ఇరు వర్గాలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నచ్చజెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా శ్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. రెండు సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంది. ఉన్నతాధికారుల సమస్య తొందరగా పరిష్కరించకపోతే సమస్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పరిష్కారం చేస్తానని చెప్పాడా? పూర్తి అన్యాయం గెలిచినప్పుడు ఇట్లా ఉందామండి, ఏ ప్రాబ్లం లేదు. అతను యాదవ్ న్యాయం చేస్తానని చెప్పాడు కదా, న్యాయం చేసి మంచి చేస్తానని చెప్పాడు. డాక్టర్ శంకర్ శర్మ గారు ఘంటసాల గురించి మాట్లాడుతూ, దైవం మానుష రూపనే అన్న సూక్తి ఘంటసాల గారి విషయంలో ఆయన నిజంగా దైవ స్వరూపుడు. మానవాళికి తన జ్ఞానామృతం ద్వారా ఎన్నో రోగాలను నయం చేస్తూ ఆరోగ్యాన్ని పంచి ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. భేషజాలు, ఈర్ష్య, ద్వేషాలు లేని నిష్కలమైన నిర్మల హృదయుడు ఘంటసాల అని పొగిడారు. ప్రపంచమంతా గర్వించదగ్గ గాన గంధర్వుడు ఘంటసాల అని ఆయనను స్మరించుకోవడం ఈరోజు చాలా ఆనందకరమని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈరోజు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 51వ వర్ధంతి సందర్భంగా పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి సభ్యులు అయకర భవన్ ఎదురుగా ఉన్న ఘంటసాల గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు మాట్లాడుతూ, హే కృష్ణ ముకుంద మురారి అని ఘంటసాల గారు గొంతెత్తి పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుంది. ఆయన వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ సంస్థ 3 పువ్వులు 6 కాయల్లాగా కార్యక్రమాలను నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలిపారు.
కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు కొత్త రకం వైరస్ సోకడం చేత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీ ఫామ్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు హైలీ ప్యాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అశాంతికి కారణం అజ్ఞానమని, అజ్ఞాన జ్ఞానమే మోక్షకారమని ఉర్వకొండ గవి మఠం పీఠాధిపతులు డాక్టర్ శ్రీ 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 కరిబసవ రాజేంద్ర మహాస్వామీజీ ఉద్బోధించారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో వెలిసిన శ్రీ రాజయోగానంద గీతా మందిరం ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పీఠాధిపతులు, మఠ పీఠాధిపతులచే వేదాంత మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు ప్రవచిస్తూ ఈనాడు సమాజానికి ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించాలంటే సనాతన ధర్మ వ్యాప్తియే మార్గమని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో లత్తవరం శ్రీ ఉమామహేశ్వర పీఠియా అధ్యక్షులు ప్రాణవనందగిరి స్వామి, ఉర్వకొండ గవి మఠం పీఠాధిపతులు కరిబసవ రాజేంద్ర మహాస్వామి, విశాఖపట్నం ఆనాదీశ్వర పీఠాధిపతులు శ్రీ శివానంద మాతాజీ, శ్రీ చిన్మయి మిషన్ కర్నూలు బాధ్యులు స్వామిని, ఉమామహేశ్వర పీఠం మఠాధిపతి మహేశ్వర రానందగిరి స్వామి, తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, ఆశ్రమ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసానంద స్వామి, కార్యదర్శి భీమలింగారెడ్డి, కోశాఖాధికారి కారు మంచెప్ప వెంకటేశ్వర్లు, హుల్తేనా శేఖర్, నాగరాజ్తో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా గోమాతకు విశేష పూజలు నిర్వహించి స్వామీజీలను అందరూ 2 వాహనాల్లో పూరవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మురళీధర మాధవ కేశవ దేవాదిదేవ, మాధవ కేశవ దేవాదిదేవ, భజ భజ గోపాలం మానస
గోపీ గోకుల బాలం మనమోహన హే నారాయణ భువనాభరణ వందిత చరణ భువనాభరణ వందిత చరణ భజ భజ గోపాలం మానస గోపీ గోకుల బాలం కరధృత మురళీనాద వినోదం కంఠ విలంబిత వనమాలం గిరిధారి జయ గిరిధారి గిరిధారి జయ గిరిధారి సుగంధ తులసీ దళవనమాలి జన సేవిత మురళీ మోహన గిరిధారి జయ జయ గోపీ మనోహర గిరిధారి భజ గోపీ మనోహర గిరిధారి मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर मुरली मोहन गिरिधारी मूर्ति कृष्ण मुक्ति सुंदरम मंगलम श्री गुरुदेव महनीय गुणात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगलम मंगलम कौशलेन्द्राय चक्रवर्ती तनूजा महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। जय बोलिए श्री कृष्ण सद्गुरुनाथ महाराज की వేడుకొండలవాడ ఆపద మొక్కులవాడ अनाथ रक्षक గోవింద గోవింద విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. విద్యా ధర్మపురం ఆర్టీసీ డిపో పక్కనే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. భయాందోళనకు గురైన ప్రజలు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ నేడు ఐనవోలు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం ఐనవోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ భవన పరిసరాలను పరిశీలించారు. అనంతరం శివరాత్రి పండుగ వేళ ఐనవోలు దేవాలయంలో బందోబస్తు వివరాలను ఎస్ఐ శ్రీనివాస్ను సిపి అడిగి తెలుసుకున్నారు. సిపి వెంట ఏసీపీ తిరుపతి ఉన్నారు. అది ఇది ముందు కూడా పెట్టారా? ఎంట్రన్స్ పెట్టినా సార్. ఇక్కడ బయట నుంచి చూస్తే బయట నుంచి గేట్ మీద ఉందా? ఇక్కడ ఉంది. గేట్ మీద
ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆకాంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు భారీ క్యాసిన్ పెట్టివేత. ఫామ్ హౌస్పై దాడి చేసిన 64 మందిని పట్టుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ పార్టీ 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం. నగరంలోని ప్రముఖులు కలిసి కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న భూపతిరాజు, శివకుమార్ వర్మగా గుర్తించిన పోలీసులు. మేడారం జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని, రోడ్లు, కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు మేడారం జాతరలో అన్ని విధాలుగా సహాయాలు అందజేస్తారని వారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకి మినీ మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. మన శానిటేషన్ గురించి కానీ, మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ, చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది.
ఈ జాతరకి రావడానికి భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనం ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి ఊరట్టం కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సీఎల్పీకి పిలవకుండా అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు సిగ్గనిపించడం లేదో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అరికెపూడి గాంధీ. అలాంటి అరికెపూడి గాంధీకి చైర్మన్ పదవి ఇవ్వడం మాకు నచ్చలేదు. ఆ కుర్చీకి అర్హులు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ వీప్ సత్యవతి రాథోడ్ దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రమణ గారు, కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం, ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ఈ పని చేశారు, ఇది సరి అయింది కాదు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా? కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారిచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు, కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం. ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం, ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం. వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి ధర్మంగా అది రావాల్సి ఉంది. నామినేషన్ వేయని గాంధీని వేశారు, కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి భక్తులు ఒక్కొక్కరిగా సంతోషిమాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని దారా రాజ్యలక్ష్మి గారి సంతోషిమాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధి పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో 1000 రాగి కలశంలో నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు. నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మాఘశుద్ధి పౌర్ణమి సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగింది. ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి అండర్ రోడ్లో శ్రీ సంతోషిమాత జ్ఞాన మందిరం నందు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, తమలపాకులు, ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే ఈ పూజ చేసే అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్నప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు
ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం, అభిషేకం చేస్తాం, కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలయంలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా మేడారంలో ప్రారంభమైన గుడిమెలిగే పండుగ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్న పూజారులు, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు. భక్తులకు తెలియజేయని భక్తులు ఎవరైనా తులాభారం వేసుకునే భక్తులు మీ మొక్కుబళ్ళు పూర్తయిన వెంటనే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.